హలో గైస్, ఈ ఐపీఓ పెట్టే కంపెనీస్ పిఆర్ ఏజెన్సీస్ని హైర్ చేసుకొని ఏ రేంజ్కి దిగజారుతున్నారంటే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీ. ఇందాక నాకు ఒక పిఆర్ ఏజెన్సీ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక ఐపీఓ పెట్టే కంపెనీ నేమ్ తీసుకొచ్చారనమాట. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఎప్పుడో సిచ్యువేషన్స్ అన్ని బాగుంటే వీళ్ళు ఐపీఓ పెట్టి స్టాక్ మార్కెట్లోకి రాబోతున్నారనమాట. వీళ్ళు ఏమంటున్నారంటే, మీ పేజ్లో ఐపీఓకి సంబంధించిన రివ్యూ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాం, మంచి వ్యూవర్షిప్ జనరేట్ చేస్తూ ఉంటారు. మీరేం చెప్పాలంటే, ఈ కంపెనీ వాళ్ళు ఫ్యూచర్లో చాలా బాగా పెర్ఫార్మ్ చేయబోతున్నారు అని చెప్పాలి. మీరు కూడా అప్లై చేస్తున్నట్టు చెప్పాలని అన్నారు. నేను ప్యారల్గా వాస్ గోయింగ్ త్రూ ద ఫైనాన్షియల్స్. నేను ఫైనాన్షియల్స్ చాలా చాలా పూర్గా ఉన్నాయి కదండి అని అంటే వాళ్ళు అన్నారు, లేదు లేదండి స్క్రిప్ట్ మేమే ఇస్తాం, మీరేం చెప్పాలంటే ఇప్పుడే లాసెస్లో జస్ట్ పాజిటివ్లోకి వచ్చారు, ఫ్యూచర్లో ఇంకా ప్రాఫిట్స్ బాగా పెరుగుతాయి, మార్కెట్ షేర్ కూడా బాగా పెనిట్రేట్ అవుతుంది, ఇంకా ఇండస్ట్రీస్ పెడతారు, బ్లా 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 మొత్తం చెప్తున్నారు అనమాట. చెప్పేసి ఏమన్నారంటే, మేము మీకు అమౌంట్ కూడా మంచిగా పే చేస్తామని అన్నారు. నేను ఎంత పే చేస్తారని చెప్తే వాళ్ళని మీరే కోట్ చేయండి నెంబర్ అని చెప్పన్నారు. నేను ఒక అమౌంట్ కోట్ చేశాను, ఎక్కువ అమౌంటే, కానీ ఇమ్మీడియట్గా ఒక 2-3,000 తగ్గించేసి డీల్ డన్ అని అన్నారు అనమాట. నేను ప్రమోషన్స్ చేస్తానా చేయనా, ఎప్పటి నుంచి నా పేజ్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఓకే, ఇలాంటివి నాకు ఏదనిపిస్తే జెన్యున్గా అదే చేస్తాను, కానీ ఎవరితో నాకు డబ్బులు ఇస్తే నేను ఎప్పుడు చేయను. ఓకే, బట్ రైట్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్లీ నేను చేస్తాను. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో గ్రో అవుతున్న పేజెస్ నావి, ఓకే, అరౌండ్ 30K ఫాలోయింగ్ నాది. వాళ్ళకి ఇంత మంచి ఆఫర్స్ ఇస్తున్నారంటే ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన పేజెస్ ఉన్నాయి, ఎంతో మంది యూట్యూబర్స్ ఉంటారు, ఎంతో రీచ్ ఉంటుంది, అందరూ చేస్తారని చెప్పట్లా. కొంతమంది మేబీ డబ్బుకు ఆశపడి ఇలా తీసుకొని పీపుల్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కూడా. వాళ్ళని చూసి బ్లైండ్గా చాలా మంది ఇన్వెస్ట్ చేయొచ్చు. నా పాయింట్ ఏంటంటే, అందుకే చెప్తున్నా, ఇప్పుడు నేను వార్న్ చేస్తూ ఉంటాను, ఎవరు చెప్పింది బ్లైండ్గా నమ్మద్దు. ఈవెన్ నేను చెప్పినా సరే మీరు జాగ్రత్తగా రీసెర్చ్ చేయండి, అనలైజ్ చేయండి, మీకు అనిపిస్తేనే ఐపీఓకి సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఎవరో చెప్పే సజెషన్ బట్టి ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్వెస్ట్ చేయదు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఈ వీడియో ఇమ్మీడియట్గా లైక్ కూడా షేర్ చేసేయండి, ఎందుకంటే ఇలాంటి డర్టీ బిజినెస్ జరుగుతుంది ఐపీఓ షూట్ అని చాలా మందికి తెలియాలి. అండ్ షేర్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.